గురుగారు కొంతమంది సెలబ్రిటీ గాని నార్మల్ పీపుల్ గాని వేణుస్వామి గారు యాగం చేయించారు కామాఖ్యాదేవి గుడిలో. అసలు నిజంగానే ఆ యాగం ఉంటదంటారా? చరిత్ర సంపుటిని భ్రష్టు పట్టించిన వాళ్ళ గురించి మాట్లాడకండి. అసలు ఆయన ఫేమస్ చేసిందే యూట్యూబ్ వాళ్ళ మీద. శాస్త్రీయంగా చెప్పే గురువుకి నిజం ఉంటుంది, ఆ నిజం చెప్పింది అవతల వ్యక్తి నచ్చదు. ఈయన చెప్పుకున్న దానికి ఈయన అనుభవించాడే. నిజానికి విలువ లేదు అన్నప్పుడేమో జ్యోతిష్యానికి విలువ లేదు. ప్రత్యక్షత ఏమంటే అర్థం సగం మందికి తెలియక గుండ్లు గిక్కుంటున్నారు ఆడబోయి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఒక టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఏంటంటే దేంతో వచ్చిందంటే వేణుస్వామి జాతకం పరంగా వచ్చింది. అయితే ఏంటంటే అతను చెప్పే జ్యోతిష్యం కరెక్టా కాదని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే అతను చెప్పే హోమాలు కానీ పూజలు కానీ చాలా మంది కొన్ని లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మరీ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు కొన్ని ఫలించలేవు కూడా. సో దాని గురించి కొంతమంది కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అసలు జ్యోతిష్యం నమ్మొచ్చా నమ్మకూడదా అని. నిజంగా జ్యోతిష్యం కరెక్ట్ గా ఉంటే మరి ఎందుకు జ్యోతిష్యులు వచ్చి దాని గురించి మాట్లాడడం లేదా? బలమైన ప్రశ్న. సో విల్ టాక్ అబౌట్ ప్రజెంట్ సినారియో అబౌట్ 24th century. ఒక 40 మంది స్టూడెంట్స్ ఉన్న క్లాస్ గురించి మాట్లాడి మీరన్న జ్యోతిష్యం గురించి చెప్తాను. ఒక టీచర్ వచ్చి 40 మందికి ఒకటే పాఠం చెప్తుంది. అందులో ఒకళ్ళే క్లాస్ ఫస్ట్ వస్తారు. అంటే ఒక పర్సన్ 6 సబ్జెక్టులు పాస్ అయి ఉంటాడు. అంటే అన్నీ బాగా చదువుకున్నాడు, ఆ జ్ఞానం ఉంటుంది. ఒక అతను ఫస్ట్ వస్తే ఇంకొక అతను సెకండ్ వస్తాడు. ఇంకొక అతను ఒక సబ్జెక్ట్లో ఫస్ట్ వస్తారు. మిగతా అన్ని నార్మల్ యావరేజ్ మార్క్స్. ఇంకొక అతనికి ఏమో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ అబౌవ్ 90 95 అలా మార్క్స్ వస్తాయి. కొంతమంది యావరేజ్గా పాస్ అవుతారు, 35 మార్క్స్ 40 పాస్ అవుతారు అంతే. ఇంకొంతమంది ఏముంటారంటే 4 సబ్జెక్టులలో పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారు. ఇంకొంచెం చదివిన ఉంటే బాగుండని అని ప్రతిరోజు బాధపడి సప్లిమెంటరీ రాష్ట్రాలు ఇంకా ఉన్నారు మన దగ్గర. అలాంటి సబ్జెక్టులలో సంస్కృతం ఒకటి, హిందీ ఒకటి, కొన్ని లాంగ్వేజెస్లో ఉర్దూ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇలా ఉన్నారు కదమ్మా. ఇక్కడ గురువు చెప్పిన చదువులు ప్రశాంతంగా విన్నవాడు ఒక్కడు, ఇద్దరు అయితే దాన్ని కంటిన్యూగా చదివి బైహార్డ్ కాకుండా తెలివితో చదువుకొని క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు కదా. వీళ్ళిద్దరు వచ్చేసి అన్ని సబ్జెక్టులు తెలిసిన వాళ్ళు కాబట్టి అమ్మ గురుస్థాయిని చూడగలరు. అంటే అన్నీ తెలుసు, ఎలాంటి కోణం నుంచి సమస్య వచ్చినా పరిష్కరించగలరు. వెదర్ సోషల్ సైన్స్, మ్యాథమెటిక్సే కానీ ఇంగ్లీష్ ఏదైనా పోయమ్స్ ఇలా చేయగలరు. అంటే సబ్జెక్ట్స్ అన్నీ తెలిసిన జ్ఞానవంతుడు. తర్వాత ఒక సబ్జెక్ట్ వస్తుందని చెప్పినా కదమ్మా, ఆయన ఒకే ఒక విద్యా అర్హత కలిగిన వాడు ఉంటాడు. సర్పదోషాలని చూడడమా, మరణ దోషాలని చూడడమా, లేకపోతే హోమాలనే చేయించడమా, అంటే విష్ణు సహస్రనామాలతో హోమం చేసేది. ఆర్య అంటే మన దగ్గర కొన్ని ఆర్యులు వైశ్యులు, ఆర్య సమాజానికి సంబంధించిన అంటే ఆర్యులు చేసిన హోమాల కార్యక్రమాల గురించి, తర్వాత ఈ వైష్ణులు చేసిన హోమాల కార్యక్రమాలు పూజలు ఉన్నాయి. దేవీ పురాణాలు చదివే వ్యక్తులు ఉంటారు, శక్తిపీఠాల గురించి. ఇలా హోమాలలో ప్రత్యేకమైన వేరే ఉన్నాయమ్మా. ఈ ఒక్కడు ఒకే సబ్జెక్టు పర్ఫెక్ట్ ఉన్నవాడు ఒక విద్యా అర్హతనే పొందగలడు. ఆయన ఎక్కడ పోయినా కూడా మాస్టర్ డిగ్రీ అలా చేయగలుగుతాడు, మిగతా దాంట్లో యావరేజ్ ఉండగలుగుతాడు. తర్వాత నేను నార్మల్గా పాస్ అయిన వాళ్ళు ఉన్నారన్నారు కదమ్మా, వీళ్ళంతా అందుబాటులో ఉంటారు. అని అంటే ఓవర్ సబ్జెక్ట్ ఉండదు, అలానే బిలో సబ్జెక్ట్ ఉండదు, కానీ యావరేజ్గా నీకు సపోర్టివ్ అనమాట. ఎలా ఒక పురోహిత్యానికి, ఒక పౌరహిత్యానికి, ఒక సాధనకి, ఒక జ్యోతిష్యానికి వీళ్ళకి సంబంధం ఎలా వచ్చింది అన్న విషయం మనం కొంచెం డీప్గా వెళ్తే వాళ్ళు వెల్ మెచ్యూర్డ్ ఒక గురు సాధన తీసుకోవడానికి తిరుగుతూ ఉంటారు. అంటే కొన్ని సబ్జెక్ట్ డల్ ఉన్న వాడిని ఇంటెలిజెంట్ దగ్గర కూర్చోబెడతారుగా ఈ టీచర్లు. ఆయనతో కూర్చో, ఆయనతో చదువు, అన్నం కూడా ఈ రోజు నుంచి ఇక్కడే తినాలి అంటే ఆయన పక్కనే ఉంటే కనీసం జ్ఞానం వస్తుంది అని. ఇలాంటి వాళ్ళు వీళ్ళమ్మ. ఇక్కడ మీరన్న జ్యోతిష్యానికి అబౌవ్ 35 మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడ్డురారు. వచ్చేదంతా ఫెయిల్డ్ స్టూడెంట్స్. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళంతా పాస్ కావాలని నేర్చుకున్న విద్య ఇది. ఈ విద్యలో అబద్ధం ఎక్కువైపోతుంది. ఎలా అబద్ధం అవుతుంది అంటే, నీకేమో ఓవరాల్ సబ్జెక్ట్ తెలీదు, ఒక విషయం తెలిసిన సబ్జెక్టులలో ఓన్లీ కొంచెమే తెలుసు. అది కూడా పద్య భాగం చదివావు, అర్ధ భాగం చదివావు, 35 మార్కుల వరకే, మొత్తం కూడా చదవలేవు. ఇంకోటి మొత్తం చదివేసి అన్ని సబ్జెక్టులో 35 తెచ్చుకున్నావు అంటే అందులో నీకు ఒక మ్యాథమెటిక్స్ అర్థమైతలేదు. అంటే క్లిష్టమైన ఒక ఆత్మబంధనాన్ని, నాగబంధనాన్ని, సర్పదోషాన్ని చెప్పగలిగే స్థితిగతులు వచ్చినప్పుడు నీకు వణుకు పుడుతుంది. పట్టలేనేమో ఆ చెప్పిన శాస్త్ర గ్రంథాన్ని నేను చదివినుంటే ధైర్యం వచ్చేదేమో అని. తాళపత్రాలు, శాసన గ్రంథాలు, పురాణాలు, దేవీ పురాణాలు, మహాభారతాలు, భాగవతాలన్నీ ఒక ఋషులు రాసినయే. అంటే చదువు, జ్ఞానం, మనోధైర్యం, పరమాత్ముని డైరెక్ట్గా చూసి సంపాదించిన వాళ్ళే ఈ యొక్క హోమాలు, యాగాలు,
మహా ఋషుల జ్యోతిష్య బలాలని చెప్పగలరు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెప్పేసేస్తే అమ్మా అది విద్య కాదు, కూటి కోసం చేస్తున్న అర్హత. ఈ 35 బిలో వచ్చిన వాళ్ళంతా పాస్ కావాలన్న ఆలోచనతో తిరుగుతూ ఉంటూ ఏదో ఉద్యోగం సంపాదిస్తారు కదా, ఏదో చేసుకుంటారు కదా, వీళ్ళంతా విద్యను సంపాదించుకోవాలని. మేము ఒక లెక్చరర్గా మాట్లాడుకుంటే ఇప్పుడు డిస్కషన్, ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఏదో యూనివర్సిటీ, నేను ఫెయిల్డ్ పర్సన్, అదే యూనివర్సిటీలో ఫెయిల్ అయ్యాను. నన్ను అక్కడ రోడ్డు మీద ఒక వ్యక్తి కలిశాడు, మీరు ఎక్కడ చదువుకుంటున్నారంటే సమ్ ఇన్స్టిట్యూషన్ పేరు చెప్తాం, వాట్ యువర్ ఎడ్యుకేషన్ అంటే బీటెక్ అంటాం. నేనేమంటా అప్పుడు, నేను బీటెకే కానీ ఫెయిల్ అయినాను అంటున్నా, నేను బీటెకే అంట కదా. అబ్సల్యూట్లీ ఇక్కడ జరుగుతుంది అదే. జ్యోతిష్యం అనే చెబుతూ ఉన్న వాడి యొక్క స్థితిగతుల శక్తులని చూడగలిగిన మనోజ్ఞానం నీ దగ్గర ఉన్నప్పుడు వై యు ఆర్ నాట్ టేకింగ్ ఎ క్వశ్చన్ యాజ్ ఎ కమాండింగ్. నిన్ను మోసం చేస్తున్నాడు అనుకుందాం. నేను వేణుస్వామి గారిని ఇక్కడ పేరు తీయలేదు, ఆయన చేసుకున్న దాంట్లో తప్పు లేదు, ఆయన వృత్తిరీత్యా ఆయన ఎక్కడ పోయింది నేను ఇంతవరకు చెప్పలేదు. ఐఎమ్ ఏ రెస్పెక్టబుల్ పర్సన్ టు హిమ్. నేను ఈ స్థితిలో ఉన్నా కాబట్టి నేను చెప్తుంది మీరన్న మోసాలు ఎందుకు అన్న విషయం గురించి. ఇక్కడ రాముడు మంచివాడు అనగానే పక్కనున్న లక్ష్మణుడు చెడ్డవాడు అనే మాట మనం మాట్లాడుకోవచ్చు ఈ కలియుగంలో. మీరన్న విషయం ఈ జ్యోతిష్యం ఎందుకు కుదురతలేదంటే అమ్మా, సరైన గురువుని ఇక్కడ గుర్తించాం. ఎందుకు గుర్తించము సరైన గురువుని అనే క్వశ్చన్ని మీరు రేజ్ చేస్తే, సరైన గురువు నిజం చెప్పుతాడు, నీకు అక్రమ సంబంధం ఉందని, నీకు వేరే భార్య ఉందని, వేరే పిల్లలు ఉన్నారని, నువ్వు దొంగవని, నువ్వు దోపిడీ చేశావని, అక్రమంగా సంపాదించావని, నీ జీవితము ధర్మమైనది కాదు, నీకు మరణగండం ఉందని, రేపటి రోజు నీ బిడ్డ 18వ ఏట 19వ ఏట ఈ విధముగా జరుగుతుందని నిజాలు చెప్తే, ఎల్లెలవాయల్లో నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి, నీకు జాతకం రాదు, అన్నుంటే నువ్వు చేయొచ్చు కదా, నీకు 10 కోట్లు ఇస్తా అని చెప్పినప్పుడు ఆ గురువు అబద్ధం అయిపోతున్నాడు. ఇక్కడ ఆ ₹1 కోటి కోసం ఆశపడిన వాళ్ళు గురువులు అయిపోతున్నారు. మరి నిజం నికాసుగా ఉంటుందిగా. మీరు అన్నది ఆ క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ని కలవట్లేరు వీళ్ళంతా. అంటే నమ్మిస్తున్నారంటే మరి నమ్ముతున్నారుగా. నేను ఇందాక చెప్పింది అదే, దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. ఇద్దరం వెళ్ళేసి రోడ్డు మీద నుంచినప్పుడు ఇద్దరం పాస్ అయినామని చెప్పాల్సిన అవసరం కూడా లేదు, బీటెకేనే చెప్తున్నాం. అర్హతని అడుగుతలేం కదమ్మా. అది అడగాల్సింది ఎవరు, క్వశ్చనరీ చేయాల్సింది ఎవరు, ప్రశ్నకు జవాబులు ఇవ్వాల్సింది ఎవరు? నీవు ఆయన చేస్తున్నాడు. మీరు ఇంకో మాట కూడా నాతో ఏమన్నారు, కామాఖ్యాదేవి ఆలయంలో జరుగుతున్న పూజలు పురస్కారాలు అన్న పేరుతో ఇక్కడ మోసాలు జరిగాయి అన్నారు. అమ్మవారి పేరు మీద మోసాలు జరగలే, ఇక్కడ సమస్య లేని వాళ్ళకి చేయడం వల్ల మోసాలు జరిగాయి. ఇక్కడ కామాఖ్యాదేవి ప్రత్యేకత మీకు తెలుసా అమ్మ? ఒక స్త్రీ కదా, తెలియదు కదా. ఒక స్త్రీకి నీకే కామాఖ్యాదేవి గురించి తెలియనప్పుడు వేరే ఒక వ్యక్తి చెప్తే, ఓహో ఈయనకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నా సమస్య లేదు, అయినా సరే ఉన్నది అని అంటున్నాడు కాబట్టి నీ శరీరంలో లేనిది ఆయన చెప్పేసరికి ఉన్నదేమో అని భయపడతావు. కామాఖ్యాదేవి స్థితిగతులు ఏంటంటే, రక్తస్రవం 3 రోజులు అవుతుంది, తెల్లబట్ట అమ్మకు కట్టేసేసి అఘోరాలు మధ్య మత్తులో ఒళ్ళంతా విభూది రాసుకొని హరహర మహాదేవన్ ఆడతారు. ఇప్పటికీ అక్కడ నెలకి 3 రోజులు. గమనించి చూడండి, గౌహాటి అంత పెద్ద కొండపైన అమ్మవారి రక్తస్రవం అయిపోగానే ఆ క్లాత్ తీసుకొచ్చి ఎవరికి ఇస్తారంటే, ఏ బాల్య అంతా నడుము నొప్పులు ఈ బిడ్డని కన్న తర్వాత బాధపడుతుందో, ఎవరైతే బిడ్డల కోసం బాధపడతారో, ఎవరైతే భార్యాభర్తల విషయంలో ఈ రక్తస్రవం సంబంధించినది ప్రతి నెల ఇబ్బంది పడుతుందో, అలాంటి వాటికి పుణ్యంగా ప్రసాదం ఇస్తారు. ఇప్పుడు ఇవ్వట్లేరు. అక్కడ మీరు బెట్ చేసి చూసుకోండి, అక్కడ ఆ క్లాత్ ఇవ్వట్లేరు. ఇప్పుడు లక్షలు పెట్టిన వాళ్ళకి, కోట్లు పెట్టిన వాళ్ళకి, అక్కడ డబ్బు పెట్టిన వాళ్ళకి ఇస్తున్నారు. అది ఆ పవిత్రత ఎక్కడుందమ్మా? ఆయన చేస్తుంది ముమ్మాటికి పూజ బలమైనదే. గురుగారు, కొంతమంది సెలబ్రిటీ గాని నార్మల్ పీపుల్ గాని వేణుస్వామి గారు కామాఖ్యాదేవి గుడిలో అసలు నిజంగానే ఆ యాగం ఉంటదంటారా? ఆయన చేసిన యాగం తప్పు కాదమ్మా. మీరు అన్నది ఆ యాగం ఉంది. ఇక్కడికి నా దగ్గరికి 100 మంది వచ్చి అడుగుతారు హోమం చేయమని. నేను ఒక హోమం చేస్తా అమ్మా, ఎలాంటి సమస్య ఉన్నా మహారుద్ర హోమం చేస్తాను నేను, అంతే. మహారుద్ర హోమమే అంట. ఎందుకు స్వామి అని అంటే, పరమేశ్వరుడే కదా అన్ని పరిష్కారాలకి మార్గదర్శి అని చెప్పి నేను ఆ యాగం చేస్తా. ఆయన గారి దేవతామూర్తుల ప్రత్యేకతలు వేరు, ఆయన దేవతలను కొలిసే స్థితిగతులు వేరు, విద్యా అర్హతలు వేరు. ఇందాక వీఆర్ టాకింగ్, మనం మాట్లాడాం కూడా అర్లియర్ డిస్కషన్, ఏమని క్లాస్ గురించి, సబ్జెక్ట్ గురించి అని మాట్లాడు. ఆయన స్థితిగతులు అక్కడికి ఆయన పరిమితమై ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక హోమం చేయాలి అని అంటే, అమ్మా నేను ఆత్మదిగ్బంధన ఉన్నది అన్న, ఆ ఇంట్లో ఏదో గాలి తిరుగుతుంది, ఏదో పరిస్థితులు బాగాలేక భయపడుతున్నారు, రాత్రి ఏదో శబ్దాలు అవుతున్నాయి అన్న వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్తా హోమం చేయాలమ్మా అని చెప్పి. మిగతా ఎవరున్నా కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళే. ఆయన చేసిన పొరపాటు అన్నారు కదా మీరు, వేణుస్వామి ఎక్కడ పొరపాటు చేశాడు తెలుసా అమ్మా? ఆయన అవసరం లేని వాళ్ళకి చెప్పడం చేశాడు. అదొకటి పొరపాటు. నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగావు, నేను అక్కడ నించున్నాను, నన్ను అడిగావు, నేను ఇంకో గుడి దగ్గర కూర్చున్నా, నన్ను వచ్చి అడిగావు. నువ్వు నన్ను వచ్చి అడిగినుంటే
నేనే నీకు 7 కోట్లు అయితే ఈ పూజకని చెప్తే తప్పు కాదు. ఇక్కడ ఏమైందంటే ఆయన వదిలేశాడు, తప్పు అక్కడే జరిగింది. ఆయన దానికి సారీ చెప్పిండు చేసిండు, అది వేరే విషయం అమ్మా. ఆయన వేణుస్వామి ఎవరో కూడా నాకు తెలియదు, ఇంతవరకు కలవలేదు. నువ్వు చెప్పావు కాబట్టి నేను అడుగుతున్నా. ఆయనంతలో ఆయన చెప్పడం వల్లనే ఈ రోజు పరిస్థితి వచ్చింది. కానీ ఒక మాట మీరు ఇంకోటి ఏం అడిగారు, జ్యోతిష్యాన్ని నమ్మవచ్చా అని అడిగారు. జ్యోతిష్యాన్ని నమ్మకపోతే నీకు ఈ రోజు పేరే లేదమ్మా. ఆయన జ్యోతిష్యం ఏమంటారు? ఆయన జ్యోతిష్యం గురించి నేను చెప్పలేదు మీకు ఇంతవరకు. జ్యోతిష్యం గురించి చెప్పాను. అంటే ఇప్పుడు ఎక్కువగా ఆయన జ్యోతిష్యం అనేది అసలు ఆయన ఫేమస్ చేసిందే యూట్యూబ్ వాళ్ళు. మీరు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆయన కంటే దిట్టలు, మహాదిట్టలు త్రిశూలాలు పట్టుకొని శ్రీశైలంలో దిట్టాలు అక్కడ కాశీలో కూర్చొని మనిషిని చూడగానే చనిపోయిన ఒక ఆత్మని ఎడమ చేత పట్టుకొని ఒక శరీరాన్ని పట్టేసి చనిపోయి వచ్చిన వాళ్ళది కంప్లీట్ గా నీ ఆత్మను చూసే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. మీకు తెలుసా అమ్మా? ఆ విద్య ఉంది కదా, ఆత్మలు చూసి మాట్లాడతామని కొంతమంది అంటారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారండి. రాసున్నాయి పురాణాలు, సినిమాల్లో చూస్తావు కదా, సినిమాలలో సొంత తెలివితోటలో వచ్చినాయి అమ్మా ఇవన్నీ, పురాణాలలో చదివినవి వచ్చినాయి కదా. అలా చూడండి మిత్రమా, అలా చూస్తే కదా విషయ వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు వేణుస్వామిని తప్పుపట్టి మీరు అంటున్నారు కదా, నేను దాని గురించి అసలు వేణుస్వామి గురించి టాపిక్ మాట్లాడతలేను ఇక్కడ. మీరు అడిగింది నన్ను ఒక హోమం, ఒక యాగం, ఒక శాస్త్రం, ఒక పద్ధతి, ఒక జాతకం. నేను జాతకం అనేది నిజమే అని చెప్పుతున్నా, దానికి గురువుని వెతకండి అంటున్నా. శాస్త్రీయంగా చెప్పే గురువుకి నిజం ఉంటుంది, ఆ నిజం చెప్పింది అవతల వ్యక్తి నచ్చదు. నచ్చనప్పుడు ఎవరైతే చేస్తానంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే అబద్ధం. అర్థమైందమ్మా? నేను నిజంగా నీకు జాతకంలో గండం ఉందని చెప్పామ్మా. సింపుల్ గా ఉదాహరణకి నేను ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఒక వ్యక్తి వచ్చాడు, ఆ అబ్బాయి పేరు సురేష్ అనుకుందాం. నాయన నీకు వేరే అమ్మాయితో ఉంది అని చెప్పేసి నీ భార్య ముందే చెప్పానే అనుకో, ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుంది? అలా నేను చెప్పకూడదు. ఏం చెప్పాలంటే, నువ్వు తీసుకొచ్చింది సాక్షాత్తు పార్వతీమాతని, నువ్వు పోయిన జన్మలో పరమేశ్వరుడు నాయన, మీ ఇద్దరు అర్ధనారీశ్వరులు చెప్తే ఆయన చెక్ చేస్తాడు. ఇక అప్పుడే కదా నమ్మేస్తాడు, అలాంటిది మరి అది అబద్ధం కదా. సో ఇక్కడ నిజానికి విలువ లేదు అన్నప్పుడేమో జ్యోతిష్యానికి విలువ లేదు. ఇక్కడ నిజం చెప్పే గురువులు ఉన్నారు, ఇక్కడ కూటి కోసం చేస్తున్నారు. అయినా పరమాత్ముడు క్షమించాడమ్మా, కూటి కోసం చేస్తున్న విద్యలే కదా, కడుపు కోసమే చేస్తున్నారు కదా అని మీరన్న ఈ ప్రశ్న. ఇక పైన వేరే జ్యోతిష్యులు ఎందుకు వస్తలేరు, వేరే పౌరహిత్యం చేసిన వాళ్ళు, వేరే సాధకులు ఎందుకు వస్తలేరు అని అంటే అమ్మా, మీరు అన్నట్టుగా నిజమైన గురువులు చాలా తక్కువ శాతంగా ఉన్నారు. నేను 3 గతంలో ఏమన్నాను, అమ్మవారి పూనకాల గురించి చెప్పిన 99% అమ్మవారి పూనకం లేదు, అది అబద్ధమే. నిజంగా పూనకం వచ్చి నిజంగా అమ్మవారు వచ్చిన వాళ్ళు అసలు గర్భగుడి కూడా బయటికి రారని చెప్పా. ఇక్కడ అమ్మవారి పూనకమే లేదు, అమ్మవారు రావడమే లేదు. అందుకని అమ్మ విషయ గురించి డీప్ గా వెళ్ళండి. జ్యోతిష్యాన్ని నమ్మకూడదు అని కాదు, ఫస్ట్ జ్యోతిష్యం అనే విషయానికి ముందు నీ పేరు ఎలా వచ్చింది, మీ అమ్మా నాన్నలకి ఒక రీతి పద్ధతులు ఎలా వచ్చాయి, ఇవి చూడండి మొదట. ఇవన్నీ శాస్త్ర గ్రంథాల్లో నిక్షిప్తముగా నలంద విశ్వవిద్యాలయంలో భద్రాచలంలో రామదాసు రాసిన ఆ తాళపత్రాల్లో శ్రీ 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 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర సాక్షిగా ఉన్న ఆ తాళపత్రాలు వినండి. మీరు ఎక్కడదో ఎందుకమ్మా, ఇక్కడ వినండి. కలియుగంలో ప్రత్యక్ష దేవుడు ఆయనేగా, ఆయనకి ఇస్తారుగా అప్రూవల్. కలియుగంలో శివుడికి లేదు తల్లి విలువ, వెంకటేశ్వర స్వామికి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క యుగంలో ఉందిగా విలువ. అలా కలియుగ దేవుడు ఆయన గారే ఇప్పుడు కలికి భగవానుడు అవుతాడు ఈ కలియుగంలో. అందుకే అంతం చేసేది కూడా ఆయననే. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఇక్కడ ప్రత్యక్ష దైవం అంటే అర్థం సగం మందికి తెలియక గుండ్లు గిక్కుంటున్నారు ఆడపోయి. ఆయన అక్కడ తిరుగుతాడు, ఆయన విగ్రహంలో లేడమ్మా, ఆయన లైవ్ ఒక మనిషిలాగా ఉన్నాడు అక్కడ గుడి మీద. ఎవరికి కనబడతాడో తెలియదు, ఎక్కడ తిరుగుతాడో తెలియదు, ఆయన నార్మల్గా తిరుగుతాడు. అందుకే ప్రత్యక్ష దైవం అని అంటారు. కొంతమంది కనబడినారంటారా, కొంతమందికి తండ్రి పోతున్నాడు రాత్రిపూట అని అంటారా. ఇవన్నీ కారణ జన్ములకి పుణ్యాత్ములకు మాత్రమే ఆ దర్శనమైంది. ఒకసారి చరిత్ర సంపుటిని భ్రష్టు పట్టించిన వాళ్ళ గురించి మాట్లాడకండి, దాన్ని సువర్ణక్షలతో రాసిన గురువులను కలవండి అమ్మా వెళ్ళి. అప్పుడు నిజమైన సాధన, నిజమైన హోమం, నిజమైన విలువ తెలుస్తుంది. ఈ వేణుస్వామిని తీసుకొని ఆయన కడుపు కొడుతున్నాం మనం, ఒప్పుకుంటా నేను. అలా భార్య వచ్చింది మొన్న, అలా ఇలా అని ఒప్పుకుంటుంది, నేను ఒప్పుకుంటా. కానీ ఈయన చెప్పుకున్న దానికే ఈయన అనుభవించాడే. కానీ ఆయనను అడిగిన వాళ్ళందరూ ఎవరు రాలేరు. ఆయన దగ్గర కొంతమంది వెళ్తారు అపాయింట్మెంట్ తీసుకొని కదమ్మా, వాళ్ళు ఎవరు రాలేరు. ఎవరి దగ్గర అయితే ఈయన వాంటెడ్ గా చెప్పిండో వాళ్ళే తిరగబడ్డారు. నా దగ్గరికి ఎలాంటి రోజు 70-80 మంది వస్తారమ్మా. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా తప్పు పట్టచ్చు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను చెప్తా, అంతేగాని ఫోన్ చేసి ఫలానా నిర్మల రేపు చనిపోతున్నాను అని చెప్తే నిర్మల వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది. మరి నేను అలా చెప్పలేను. ఇప్పుడు చాలా మంది గురువులు చేస్తుంది కూడా అదే, చేయకూడదు అంటున్నా. అవసరం లేని చెప్పకూడదు. నిజంగా నీ దగ్గరకు వస్తే చెప్పు, అది నిజం ఉందా అబద్ధం ఉందా చెప్పు, లేదన్నా సమక్షంలో వదిలేసాయి. చాలా మంది బోల్డ్ గా మాట్లాడతారు మీరు అని అంటారు. అవును, బోల్డ్ గా మాట్లాడకపోతే ఇవి ఇవి కూడా ఎత్తకపోతారు అందరూ. మరి అర్థమైందా తల్లి? జ్యోతిష బలం ఉంది. ఎవరైనా అడిగితే చెప్పండి, నా సాంప్రదాయం హిందూ సాంప్రదాయం అని చెప్పండి, అంతే, అబద్ధం కాదు. ఎవరి వల్లనో మన ఈ శాసన గ్రంథాన్ని తప్పుపట్టకూడదు తల్లి. ధన్యవాదాలు.